Cricket is not a game, it's a emotion. హలో మా బ్రోస్, మనమైతే కాలేజీకి వచ్చేసాం అనమాట. మనమైతే వాళ్ళైతే మన క్లాస్ ఫాస్ట్గా వచ్చేసి మన క్లాస్ వర్క్ అయితే ఫాస్ట్గా అవగొట్టుకేస్తున్నాం. మా ఫ్రెండ్ గారు నన్ను చూపిస్తున్నాను, అసలు 20 ఫోయిలు ఇచ్చేస్తున్నాడు. మా అమ్మ బయట అయితే వర్షం ఫుల్గా పడుతుంది, అసలు మామూలుగా లేదు. మనమైతే లంచ్ ఫాస్ట్గా అవగొట్టుకొని గ్రౌండ్కి అయితే వెళ్తాం. ఎందుకో చెప్తాను చూడండి. హాయ్ గాయ్స్, మనమైతే వర్షంలో క్రికెట్ ఆడిపోతున్నాం అనమాట. అసలు మామూలుగా ఉండదు మన గ్యాంగ్తో. అసలు అయితే చూడండి, వీడియో అయితే చాలా బాగా వస్తుంది. అసలు చూడండి, వానలో క్రికెట్ మామూలుగా ఉంటుంది. మా అమ్మ గ్రౌండ్ అయితే మొత్తం తడిసిపోయింది. మా ఫ్రెండ్కి అయితే అయినా కానీ క్రికెట్ ఆడాల్సిందే, క్రికెట్ మీద డెడికేషన్ మామూలుగా మంది. మనమైతే క్రికెట్ ఆడాల్సిందే అని అయితే పట్టుబడ్డారు. సో మనమైతే గ్రౌండ్కి వచ్చేసాం అనమాట. అసలు మొత్తం తడిగింది. అలా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందులైతే మనమైతే క్యాచ్లు ప్రాక్టీస్ చేసామన్నమాట. మరి క్యాచ్లు పట్టాలి కదా, మనమే తోపులేరు. అసలు బాల్ మన చేతిలో ఉందంటే అస్సలు ఏది కింద పడిపోదు. మరి అట్లా ఉంటుంది మన ఫీల్డింగ్ స్కిల్స్ అయితే. క్యాచ్లు ప్రాక్టీస్ అయిపోయింది, కానీ చిన్న ఎంట్రీ ఉంటుంది చూడు మా అమ్మ, కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. మాయా చూసావు మాయ, వర్షం ఎలా పడుతుండో. అసలు ఇక్కడైతే రోమియో ఉన్నాడు. ఈయనడు ఎవరు బ్రో, నువ్వు ఎవరు? My name is Royal McRomeo. Bhairav alias. కాంప్లెక్స్ వెళ్ళని ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటి ఇక్కడ వర్షంలో మీరు ఏం చేస్తున్నారు? వర్షంలో మీరు ఏం చేస్తున్నారు? దేని తెగించుకుంటున్నాం అంటే ఈరోజు అయితే మా క్లాస్లో అయితే ఫ్రెండ్స్, మా బామ్మర్ది కూడా అయితే ఇచ్చేసాడు. క్రికెట్ ఆడదామని తీసుకొచ్చాడు, బొక్కడాగాడు. బాల్ లేదు, బ్యాట్ లేదని ఇప్పుడు చెప్తున్నాడు మీటింగ్. బ్యాట్ బాల్ తెచ్చిన పక్కే మామ. అసలు అయితే వర్షం తగ్గిద్దే అని చాలాసేపు చూసాం, కానీ అసలు తగ్గడం లేదు. మేమైతే ఇంకా బ్యాట్ బాల్ అయితే వస్తుంది, ఇంకే వెయిట్ చేస్తున్నాం. రోమియో మా అయితే చెట్లెక్క ఆడుకుంటున్నాడు మామ. అసలు మన గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ కే నరసింహ అయితే 2 బాల్కి అవుట్ అయినాడు. బౌలరే కారణం అనమాట. బౌలర్ అయితే అసలు మామూలుగా లేదు బౌలింగ్. నరసింహ ఎక్కడో 4 సిక్స్లు కొడతాడు అనుకున్నాం, కానీ 2 బాల్కి అవుట్ అవుతాడని అసలు అనుకోలేదు. వర్షం అయితే ఎక్కువైపోతుంది అనమాట. అసలైతే వర్షం మామూలుగా లేదు, అసలు ఫుల్గా ఉంది వర్షం అయితే. నెక్స్ట్ బ్యాట్స్మెన్ కే రాహుల్, మన వన్ ఆఫ్ ది టాలెంటెడ్ ప్లేయర్ అనమాట. మన గ్యాంగ్లో 6లు 4లు ఇరకొడేస్తాడు. 6లు 4లు కొడదామని వెళ్ళి ఊహించుకుని వెళ్ళాం మామ. అక్కడ తీరా వెళ్తే 2 బాల్ కొట్టినది మనమే మామ. మన నెక్స్ట్ బ్యాట్స్మెన్ మనకి క్యాషియర్, మన ఠాగూర్ భయ్య అయితే అసలు ఎరగాడేసేస్తున్నాడు. వాడిని 2 బాల్కి అవుట్ చేద్దామని చూస్తే కనుక మాకు చుక్కలు చూపిస్తున్నాడు. అసలు అవుట్ అవడం లేదు ఆడు మామూలుగా. అసలు ఎలా అవుట్ చేసి అన్న అవుట్ చేద్దామని ప్లానింగ్ చేసాం అనమాట మా గ్యాంగ్ మొత్తం. మన క్లాస్ టాపర్ మోడల్ నితిన్ అయితే కూడా మనమైతే చెడదింగి ఎలాగొట్టే క్రికెట్ ఆడిచ్చేస్తున్నాం అనమాట. మామూలుగా ఉండదు మనతో. 1-1 మాది అన్న ర్యాంకులు నా కాలేజీలో చదివిన రఘుబాయ్ అయితే వచ్చాడనమాట. మామూలైతే పెద్ద ఇరక ఆడేస్తాడు అనుకున్నాం, కానీ 1 బాల్కి అవుట్ అయిపోయాడు వెరీ చీప్గా. మా ఫ్రెండ్ గాడైతే అసలు ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి మరీ ఆడి తలదూకుంటున్నాడు అందగాడు. వాసంలో తడిచినాము, ఈయనకు దెంగి తినేకపోయినాము. పండగ ఎవరు బ్రో? బెంగళూరు వర్షం మీద దెంగి తినేదంతా మామ. మనమైతే ఒకలా ఆడడం అని అయిపోయింది. ఈసారి అయితే కొత్తగా మనిషికి ఫాస్ట్ బౌలింగ్ ఇచ్చుకొని 1 బాల్ మిస్ అయితే అవుట్ అన్నట్టుగా ఆడేవాను మామ. మేమైతే అలా 2 గంటల పైన ఆడేసాం అనమాట. రేపు జ్వరం వస్తే కనుక మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. గేమ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. ఇట్లాంటి మూమెంట్స్ అయితే రేర్గా వస్తాయి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. Cricket is not a game, it's a emotion. వర్షంతో ఆట, మా గ్యాంగ్తో వేట మామూలుగా ఉండదు మామ. సబ్స్క్రైబ్ చేయమా మన ఛానల్ని.